కర్నూలు జిల్లా కోసిగి రేషన్ డీలర్ ఎండియు ఆపరేటర్పై చర్యలు తీసుకోవాలని కార్డుదారులు డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ అక్రమాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని కార్డుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోలేమాన్పేట గ్రామంలో రేషన్ డీలర్ మారెప్ప ఎన్డీఏ ఆపరేటర్ రవి కార్డులతో మిషన్లో 4 సరుకులకు బయోట్రిక్ వేయించుకుని బియ్యం, జొన్నలు మాత్రమే పంపిణీ చేశారని, కందిపప్పు, చక్కెర పంపిణీ చేయకుండా డీలర్ మారెప్ప తన ఇంట్లో నిల్వ చేసుకున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందిపప్పు, చక్కెర కార్డుదారులకు ఇచ్చినట్లు మిషన్లో బయోమెట్రిక్ వేయించుకుని మోసం చేసినట్లు కోసిగి తహసీల్దార్కు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో కోసిగి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరాములు, వీఆర్ఓ సీను కోలమన్పేట గ్రామంలో విచారణ చేపట్టారు. కందిపప్పు, చక్కెర డీలర్ మారెప్ప ఇంట్లో దాచిపెట్టుకున్నట్లు గ్రామస్తులు అధికారులకు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో డీలర్ మారెప్ప లారీలు రేషన్ బియ్యాన్ని అక్రమంగా కర్ణాటకకు తరలించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. రేషన్ డీలర్పై చర్యలు తీసుకోవాలని మూకుమ్మడిగా గ్రామస్తులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరాములకు వినతిపత్రం అందజేసినట్లు టీడీపీ మండల కన్వీనర్ జ్ఞానేష్, మదిరి వీరారెడ్డి, ఆంజనేయులు, హనుమంతు, గోవింద్తో పాటు మరో 50 మంది తెలిపారు. అనంతరం ఆర్ఐ శ్రీరాములు గ్రామంలోని రేషన్ స్టాక్ పాయింట్ ను పరిశీలించి డీలర్ మారెప్ప ఇంటి దగ్గర విచారణ జరిపారు. విచారణ నివేదికను తహసీల్దార్కు అందజేస్తామని వారు తెలిపారు. బియ్యం కింద 2 సార్లు వచ్చేది, అటువంటిది క్యాంపులో పోయి టవర్ రావలేదని క్యాంపులో పోయి ఒత్తించుకునేవాడు. ఒత్తించుకుంటే దాన్ని ఒత్తించుకున్న తర్వాత ఏలుముద్ర రిసిప్ట్ తీసుకొని ఈడ 1 నెల బియ్యం వేసేవాడు, ఇంకొక స్టాక్ వేసేవాడు కాదు. అట్లా లోడ్లుగానే అమ్ముకున్నాడు గతంలో. గానీ 2 కోటలు ఒకేసారి ఒత్తించేవాడు, ఒకే కోట వేసేవాడు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన కోట మాత్రం అమ్ముకు దిగేది. ఇదే పనే ఉండదు 5 సంవత్సరం నుంచి. డీలర్ మారెప్పపై తగిన చర్య తీసుకోవాలని కోలంపేట గ్రామ తరపున కోరుకుంటున్నాం. అందరూ స్టాక్ వచ్చినాయి. ఈ నెలకు సంబంధించిన బియ్యము, జొన్నలు మాత్రమే మారన్న అనే డీలరు పంపిణీ చేసినాడు. కానీ ఈ పాస్ మిషన్ నందు బియ్యము, చక్కెర, బ్యాళ్ళు, జొన్నలు మొత్తం ప్రజలు మోసం చేసి తమ్ము ఒత్తుకున్నాడు. కానీ బ్యాళ్ళు, చక్కెర